ఈ మధ్య ఒక ఆయన భయ్ మీరు జమాత్లో అలపటం లేదేంటి తుమే ఏక్మా దోమా అన్నాడు. అంటే ఒకటే రెండా అన్నాడు. ఏది ఇది ఒకటి రెండేంటి అని నాకు తెలిసి ఒకటంటే ఉత్స, రెండు అంటే దొడ్డి కట్టడం. చీచి వీళ్ళు ఎంత దుర్మార్గపు పద్ధతులను కొనసాగిస్తున్నారంటే ఒంగోలు నగరంలో చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें। అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ముస్లిం సోదరులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో జమాతుల పేరుతో ముస్లింలు గొడవలు పెట్టుకొని అతి పవిత్రమైన అల్లాకే గర్ అని పిలువబడే మసీదుల్లో కొట్టుకుంటున్నారు. అసలు వీరు ఎందుకు కొట్టుకుంటున్నారు అనే విషయం వేరే విషయం. దాని గురించి నేను తర్వాతి వీడియోలో వివరిస్తాను. ముఖ్యంగా ప్రపంచంలోని ముస్లింలందరికీ అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో జిల్లా మర్కజ్ మసీదు కేంద్రంగా వీరు మసీదుల్లో కొట్టుకున్నారు. అది కూడా రంజాన్ మాసంలో. ఏమయ్యా మీరు నిజంగా ముస్లింలేనా? రోజాలు ఉండే వాళ్ళేనా? సరే, ఈ కొట్టుకునే విషయం పోలీసుల దాకా వెళ్లి పోలీసు వారు ఇరు జమాతుల మీద కేసులు నమోదు చేయటం, శాంతి భద్రతలను కాపాడే విధంగా మసీదుల వద్ద రంజాన్ మాసంలో పోలీస్ పికెట్ ను ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఒంగోలు నగర జమాతులు కొనసాగిస్తున్న నీచ నికృష్ట విధానాలు. అసలు ఒంగోలు నగరంలో ఎంతో ప్రశాంతంగా దీన్ దావత్ కార్యక్రమాలు కొనసాగిస్తున్న తబ్లిగ్ జమాత్ ను ధిక్కరించి ఇటీవల కొత్తగా ఒక ఫిర్కా ఆలమీ షూరా జమాత్ అనే పేరుతో ఒక జమాత్ ను ఏర్పాటు చేసి ముస్లింలకు గొడవలు పెట్టి మసీదుల్లో కొట్టుకునేటట్టు చేస్తున్నారు. ఈ జమాతు రావటంతో ఒంగోలులో గొడవలు స్టార్ట్ అయినాయి. ఈ మసీదులో కొట్టుకోవటాలు, గొడవలు పట్టాలు, పోలీస్ స్టేషన్ దాకా వెళ్తారు, కేసులు నమోదు చేసుకోవటాలు. ఈ కొత్తగా వచ్చిన జమాత్ ఫిర్కా తోటే గొడవలు స్టార్ట్ అయినాయి. ఎంతటి నీచ నికృష్ట దుర్మార్గపు పద్ధతులను కొనసాగిస్తున్నాయంటానికి ఈ జమాత్ వ్యవస్థల తీరుతెన్నులే తార్కాణం. ఈ మధ్య ఒక ఆయన భయ్ మీరు జమాత్లో అలపటం లేదేంటి అని అడగ, అయ్యా నేను జమాతులకు రాను, వాళ్ళ పద్ధతులు నాకు నచ్చవు అని అనగా ఆ వ్యక్తి తుమే ఏక్మా దోమా అన్నాడు. అంటే ఒకటే రెండా అన్నాడు. అతను ఆ మాట అనగానే ఆశ్చర్యపోవడం నా వంతైంది. ఏది ఇది ఒకటి రెండేంటి అని నేను అతనికి ఏ విధంగా సమాధానం చెప్పానంటే, అయ్యా నాకు తెలిసి ఒకటంటే ఉత్స, రెండు అంటే దొడ్డి కట్టడం, ఇది మాత్రమే తెలుసయ్యా అని చెప్పాను. చీచి వీళ్ళు ఎంత దుర్మార్గపు పద్ధతులను కొనసాగిస్తున్నారంటే ఒంగోలు నగరంలో అసలు చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది. వీళ్ళ వల్ల శాంతి భద్రతలు కూడా కరువయ్యాయి. పోలీసు వారు కూడా ఈ జమాత్ వ్యవస్థ వారిపై చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. అయినా వీరు తమ పద్ధతులను మార్చుకోవడం లేదు. సరే, ఇంకా అలానే వీళ్ళకి మంచి మార్గం చూపించాలని నేను అల్లాహ్ని ప్రార్థిస్తున్నాను.